నిన్నటి శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తి ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగులకు, యువతలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా వారికి సంబంధించినటువంటి సాధికారత విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తిరోగమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిన్నటి రోజు కేశవ్ గారు, ఆర్థిక మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టారు. దాదాపు 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి, మీరు గతంలో ఎన్నో హామీలు ఇచ్చి, సూపర్ సిక్స్ అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కదానికి కూడా పూర్తి బడ్జెట్ కేటాయించుకోకుండా అరాకొర నిధులు కేటాయించి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేదానికి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆదాయం ఎంత, ఉన్న అప్పులు ఎంత, ఏవి కూడా బయటకు చూపించకుండా కేవలం ఊరికే బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టేదేమో గొప్పగా ప్రవేశపెట్టి కేటాయింపుల వరకు వచ్చేందుకు శూన్యంగా ఉంది. ముఖ్యంగా మీరైతే ఏవి చెప్పినారో ఆడబిడ్డ నిధి కానీ, తర్వాత నిరుద్యోగ భృతి, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువకులకు ఆశ చూపించి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో ఆశలు చూపించి అది కూడా మీరు ఈరోజు గంగలో కలిపేశారు. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలే, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎన్నో రకమైనటువంటి హామీలు ఇచ్చి కేవలం 57,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అందులో దాదాపు 14,000 కోట్లు కరెంటు బకాయిలకు, 17,000 కోట్లు ఈ యొక్క ప్రాజెక్టులు, నీటిపారుదల దానికి నిర్వహణకు పోతే మిగతా దాంట్లో అరకొర నిధులు కేటాయించి ఒకవైపు వ్యవసాయ రంగాన్ని కూడా కుదేలు చేశారు. అదేవిధంగా ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ చేస్తామని చెప్పి గొప్ప ప్రకటనలు చేస్తున్నారు. మీరు చేసింది ఏమీ లేదు. ఈరోజు దాదాపు ఒక్క సత్యసాయి జిల్లాలోనే 50,000 ఎకరాలు మామిడి తోటలున్నాయి, 30,000 ఎకరాలు చిన్ని తోటలున్నాయి. దీనికి సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ లేదు, తర్వాత మార్కెటింగ్ లేదు. ఈరోజు రోడ్ల పాలైపోతున్నాయి, పంటలు పండించి రైతులు గిట్టుబాటు ధర లేకపోతున్నాయి. అదేవిధంగా మీరు హార్టికల్చర్ హబ్ అంటున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీవ కాలువ దాదాపు పూర్తి చేసి, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇచ్చి ఆ రోజే ఆయన హార్టికల్చర్ హబ్కు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17,000 కోట్ల రూపాయలు వెచ్చించి సబ్స్టేషన్లు నిర్మించి, అదేవిధంగా ఆ రోజే ఈ యొక్క ఉచిత విద్యుత్తును స్ట్రెంగ్తన్ చేసి, బలము చేసి రైతులకు ఎంతో చేస్తున్నారు. కాబట్టి పంటలు పండించే దానికి ఇబ్బంది లేదు, తర్వాత విస్తీర్ణము ఉన్నాయి. అవన్నీ కాదు, మీరు చేయవలసిన పని కొత్తగా పంటలు పెట్టేదానికి చేయాల్సిన అవసరం లే. ఈరోజు మార్కెటింగ్ లేక రైతులు అల్లాడుతున్నారు, బజార్లోకి వస్తున్నారు పంట పండించి. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లు, ఇదే విధంగా తర్వాత ఎక్స్పోర్ట్ యూనిట్స్, ఇవన్నీ పెడితే హార్టికల్చర్ హబ్ ఎప్పుడూ అయింది. మీరు కొత్తగా చేయాల్సిన పని లేదు. అదేవిధంగా మొత్తం అన్ని రకాల నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, యువకులను, మహిళలను దాదాపు అందరినీ మోసం చేసి ఈరోజు కేవలం మీ యొక్క సూపర్ సిక్స్లో కూడా పూర్తి చేయకోకుండా అబద్ధాలతో మీరు ఈ బడ్జెట్ పెట్టారు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితిని ఈ యొక్క మొత్తం రైతులతోనూ, ఉద్యోగస్తులతోనూ, విద్యార్థులు, యువకులతో అందరితోనూ వ్యతిరేకత ఖచ్చితంగా ఏర్పడుతుంది. భవిష్యత్తులో మీకు ఖచ్చితమైనటువంటి మూల్యం చెల్లించక తప్పదు.